సో ఆర్ట్ ఛానల్కి స్వాగతం. సో ఈ 3 days మనం బాక్సెస్ మీద వర్క్ చేసినాం కదా. యాక్చువల్ ఫస్ట్ చెప్పాల్సిన క్లాస్ నేను ఇప్పుడు చెప్తున్నా. సో దీంట్లో కొంత కంటెంట్ బిగినింగ్ కింద అనుకోండి. సో ఇప్పుడు ఏదన్నా ఒక పుస్తకం చూస్తే అందులో అక్షరాలు ఉంటాయి. సో అక్షరాలు ఎంత పెద్ద పుస్తకమైనా 26 ఉంటాయి. వాటిని ఆల్ఫాబెట్స్ అన్నాం. ఇంగ్లీష్లో 26 అక్షరాలు. సో ఆ 26 అక్షరాలతోనే సైన్స్ పుస్తకాలు, మ్యాథమెటిక్స్ పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు అన్నీ వస్తున్నాయి. ఆ 26 అక్షరాలకు బియాండ్గా ఏమీ లేదు. తెలుగులో ఉన్న అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటితోనే ఉద్గ్రంథాలు, ఉపనిషత్తులు అన్నీ వచ్చాయి. సో అట్లా డ్రాయింగ్లో కూడా ఆల్ఫాబెట్స్ ఉంటే బాగుంటుందని ఎప్పుడో ఆలోచన వచ్చి నేను స్కూల్స్ తిరిగి చెప్పిన సబ్జెక్ట్ ఇది. సో ఈరోజు ఒక 5 నిమిషాలు డ్రాయింగ్ ఆల్ఫాబెట్స్ చెప్పి, ఆఫ్ కోర్స్ అవి ఉండొచ్చు, బట్ ఇప్పుడు ఇట్లా ఒక సబ్జెక్టివ్గా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే అసలు ఆర్ట్ చెప్పేవాళ్ళే తక్కువ. సో ఈరోజు మనం ఫస్ట్ చెప్పుకుంటుంది డ్రాయింగ్ ఆల్ఫాబెట్స్. సో డ్రాయింగ్ ఆల్ఫాబెట్స్. సో డ్రాయింగ్ ఆల్ఫాబెట్స్ అంటే ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో ఏ నుంచి జెడ్ వరకు ఉన్నాయి. సో మనం ఏ పదం రాసినా వీటితోనే కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. అంటే అక్షరాలతో, అంటే లెటర్స్ ఏమవుతున్నాయి, వర్డ్స్ అవుతున్నాయి. వర్డ్స్ సెంటెన్సెస్ అవుతున్నాయి. సెంటెన్సెస్ పారాగ్రాఫ్స్ అవుతున్నాయి. పారాగ్రాఫ్లు చాప్టర్స్ అవుతున్నాయి. చాప్టర్స్ బుక్స్ అవుతున్నాయి. బుక్స్ కలిపి వాల్యూమ్స్ అవుతున్నాయి. ఆ వాల్యూమ్స్ అంతా కలిపి లిటరేచర్ అవుతుంది. ఇది ఆర్డర్. అట్లా డ్రాయింగ్లో కూడా ఒక 17 ఆల్ఫాబెట్స్ ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. అంటే ఎట్లయితే 26 ఆల్ఫాబెట్స్తో ఎలాంటి పుస్తకమైనా రాయొచ్చో అట్లా ఈ 17 ఆల్ఫాబెట్స్తో ఏ భూమైనా వేయగలగాలి. అప్పుడే అవి ఆల్ఫాబెట్స్ అవుతాయి. ఆ ఆల్ఫాబెట్స్ ఏంటివి? దీన్ని నేను 4 భాగాలు చేస్తున్నా. ఇది 1, 2, 3, 4. ఒక్కొక్క దాంట్లో 4 సింపుల్. ఇవి 4 ఆల్ఫాబెట్స్. రెండో దాంట్లో ఇది 4 ఆల్ఫాబెట్స్. మూడోది ఇవి 4 ఆల్ఫాబెట్స్. నాలుగోది 4 ఆల్ఫాబెట్స్. మొత్తం 16 అయినాయి. మరి 17వది ఏంది? ఈ సర్కిలే. ఇది లాస్ట్ ఆల్ఫాబెట్, ఫైనల్ ఆల్ఫాబెట్. సో ఈ ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా దీంట్లో నుంచే పుట్టినాయి. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక చిన్న భాగం కట్ చేస్తే గీత అయింది. దీంట్లో సగం తీస్తే ఇది అయింది. దీంట్లో ఇట్లా తీసి ఈ ముక్కను తీసి ఇటుపక్క పెడితే ఇది అయింది. దీన్ని ఒత్తితే ఇది అయింది కదా. సో ఇప్పుడు ఈ ఆల్ఫాబెట్స్ని ఇప్పుడు ఉదాహరణకు ఏ అనేది నేను రాస్తున్నా ఇట్లా. ఇది ఎంత పెద్దగా రాసినా ఏనే కదా, ఏనే. అట్లా ఈ గీత ఇది గీతనే, ఇది గీతనే, ఇది గీతనే. అందుకని మీరు ఎప్పుడన్నా టైంపాస్ కాకపోతే ప్రాక్టీస్ ఆల్ఫాబెట్స్ అంటే మనం వామప్ అవసరం కదా. ఈ ఆల్ఫాబెట్స్ని ఎట్లా ప్రాక్టీస్ చేయాలి? ఒకటే పేపర్ మీద ఇట్లా. దీనివల్ల ఏంది, మైండ్ అండ్ ప్లస్ హ్యాండ్, ఈ రెండింటి మధ్య కోఆర్డినేషనే ఆర్ట్. మైండ్ చక్కగా లేకపోయినా హ్యాండ్ బాగున్నా ఆర్ట్ రాదు. హ్యాండ్ చక్కగా లేకపోయి మైండ్ బాగున్నా ఆర్ట్ రాదు. మైండ్ అండ్ హ్యాండ్ మధ్యన కోఆర్డినేషనే టెన్నిస్. మైండ్ అండ్ హ్యాండ్ మధ్యన కోఆర్డినేషనే టెండూల్కర్. అనుకుంటున్నాడు షాటు, కొట్టాడు షాటు. అట్లా. సో ఇట్లా ఒక వేగంలో గీతలు ప్రాక్టీస్ చేయాలి. తర్వాత దాన్నే వర్టికల్గా, తర్వాత అంటే ఫ్రీ హ్యాండ్. ఇది అయిపోయిన తర్వాత ఇట్లా ప్రాక్టీస్ చేయదు, మెల్లగా. తర్వాత ఇట్లా ప్రాక్టీస్ చేయాలి, ఇట్లా. నెక్స్ట్ ఓవెల్స్. తర్వాత అన్నీ అటుపక్క నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఇప్పుడు ఉదాహరణకి ఈ గీత ఇట్లా గీసినావు, నెక్స్ట్ ఇట్లా గీ, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. తర్వాత ఓవెల్స్ వర్టికల్గా ఇట్లా. తర్వాత ఓవెల్స్ స్లాంట్, ఇంకా స్లాంట్. నీకు హ్యాండ్ ఫ్రీ అవుతున్న కొద్దీ డ్రా బిగ్ లైన్స్. చుక్కబడి సెంటర్. తర్వాత ఓవెల్ పెద్ద పెద్ద. ఇవన్నీ అయిపోయిన తర్వాత సర్కిల్స్, పేపర్ అండ్ సర్కిల్స్ ప్రాక్టీస్. ఇది హ్యాండ్ ఫ్రీ అవుతుంది అన్ని దిక్కుల ఇది. సో ఇది ఆల్ఫాబెట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల
ప్రపంచంలో ఏవైనా డ్రాయింగ్, అది మనిషి కానీ, కుక్క కానీ, పిల్లు కానీ, ఇల్లు కానీ, విమానం కానీ, వీటితోనే తయారవుతుంది. అందుకని ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక స్టూల్ వేస్తున్నాను అనుకో, ఇందట్లాగే బాక్స్, అంతే కదా. సో ఇదంతా గీతలతో తయారైంది కదా. ఇప్పుడు అదే నేను ఒక టీ గ్లాస్ తాగుతున్నాను, ఇప్పుడు సర్కిల్ ఇది అనుకోవచ్చు, ఎనీథింగ్. ఇప్పుడు ఉదాహరణకి మన త్రిభుజాకారం ఉంది, ఇది మనం తినే కోన్, ఇంకొంచెం కిందికి లాగితే కోన్ అయింది. ఒక నెత్తిన క్యాప్ ఉంది, ఇంకంతే, అంత దాని చుట్టే. ఇప్పుడు బస్ అనుకో, కొన్ని లైన్స్ కొన్ని సర్కిల్స్ కలిపితే బస్ అయింది. సో ఈరోజు ఇట్లా బాక్సెస్తో కొన్ని, బాక్సు సర్కిల్తో కలిపి కొన్ని లైన్స్ ఇట్లాంటి వాటితో ఎట్లా తయారవుతుంది అనేది ఊరికే కొన్ని బొమ్మలు వేసి చూద్దాం. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత నిన్న ఏదైతే నేను బస్సుతో ఒక వోల్వో ఎలా వేయచ్చు, ఒక బాక్స్తో ఒక వోల్వో ఎలా ఈ బస్సు ఎట్లా వేయచ్చు. సో మీరు అంతంత పెద్ద సబ్జెక్ట్స్ అక్కర్లే, ఒక టీ పొడి డబ్బా అన్ని దిక్కులు వేసి దాన్ని దగ్గర పెట్టుకొని, ఇప్పుడు జీవితాన్ని నేను మొత్తం చూడాలనుకుంటున్నాను, నీ వల్ల కాదు, ముందు ఒక డబ్బాను చూడు, ఒక దాన్ని సమగ్రంగా అర్థం చేసుకో. సో చిన్న విషయం సంపూర్ణంగా అర్థం చేసుకో ఫస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. అనవసరంగా పెద్ద పెద్ద విషయాలన్నీ తీసుకొని నాకు ఏది నేర్చుకోలేకపోయినాను కాకుండా, నేను ఏది నేర్చుకోలేదు కానీ టీ డబ్బా మాత్రం రకరకాలుగా వేస్తాను నేను, అట్లా చెప్పి చచ్చిపో. ఒక్కటి నాకు పరిపూర్ణంగా తెలిసింది, ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటే అర్థమైంది. అంటే అనేకం కలిసి ఆ ఏకంలోనే వస్తాయి. చూడ్డానికి భిన్న రూపాలు ఉన్నా అదంతా ఒక్కటే అట్లా. సో మనం నిన్న ఏదైతే బాక్స్ గీసామో, ఒక పేపర్ మీద బాక్స్తో, ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు చెప్పు. దీన్ని ఏం చేయొచ్చు, ఈ బాక్స్ని ఏం చేయొచ్చు, ఈ బాక్స్ని టీవీ రిమోట్ చేయలేము. అప్పుడు టీవీ రిమోట్ బాక్స్ వేరు ఉంటుంది. అప్పుడు కూడా సెట్ కాదు అది. అంటే అట్లయితుంది, ఎట్లా చూసుకున్నా కాదు, ఎందుకంటే అది ఈ బాక్స్, అది దీంతో స్టూల్ చేయొచ్చు, దీంతోనా. దానికంటే ఒక షేప్ ఉంది కదా. ఇప్పుడు ట్రే అంటే అది వెడల్పు ఉంటుంది, అవ్వదు. ఎందుకంటే టీవీ రిమోట్ ఉన్నదే ఇట్లుంటది. చూపించు. ఉండదు, అది ఉండదు, లేదట్లా. ఎందుకంటే అది ఆడ్ షేప్, పల్చగానే ఉంది. ఇది ఒక్క ఈ ఏరియా ఒక్కటి కాదు కదా, అది మళ్ళీ కాంప్లికేట్ అవుతుంది. ఇప్పుడు మొబైల్ ఉందనుకో, దీన్ని కూడా మొబైల్ చేయలేము. ఎందుకు? మొబైల్ అంటే ఇది ఇంకా కొంచెం ముందుకు పోవాలి. ఇప్పుడు ఇది మొబైల్ షేప్ అయింది అన్నట్టు అట్లా. సో ప్రతిదానికి అన్ని బాక్సులే, ఏ బాక్స్ ఏ సైజ్ ఉందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక బాక్స్ ఇస్తా, ఆ బాక్స్లో సరైన ఆబ్జెక్ట్ని చూడగలగాలి. ఇప్పుడు నేను ఇట్లా వేసాను అనుకో, దీంట్లో ఏ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది? అందుకే మనం అధ్యయనం చేయాలి. ఎట్లా కాదు టార్చ్ రౌండ్ ఉంటుంది. నేను అంటుంది ఈ బాక్స్లో ఏం యాడ్ చేస్తే ఇమ్మీడియట్గా ఒక వస్తువుగా మారిపోతా అనేది నెక్స్ట్ స్టడీ చేయాలి మీరు సరదాగా. ఇప్పుడు ఉదాహరణకి కంప్యూటర్ CPU ఉంటుంది కదా, కాదు బాక్స్. అందుకే మనం ఒక్క బాక్స్ ఆల్ఫాబెట్స్ ఎందుకు చెప్తున్నాం, సైజు మార్చు. ఇప్పుడు ఇల్లు ఒక బాక్సే కానీ అది వేరే సైజు ఉంది, దేవాలయం ఒక బాక్సే దాని సైజు వేరుంది, మనం కుర్చీ కూడా ఒక బాక్సే అది కూడా వేరే సైజు ఉంది, అదే నీకు టీపాయ్ అనుకో వేరే సైజు ఉంది, మంచం అయితే బాక్స్ సాగింది.
మనం ఇప్పుడు ఇప్పుడు ఇట్లా వేసి దీన్ని మంచం చేసే అవకాశమే లేదు, ఇంపాసిబుల్ అది. మంచం చేయాలంటే ఖచ్చితంగా ఆ బాక్స్ సైజ్ పెద్దగా ఉండాలి, అది అనివార్యం అది. అందుకని అండర్స్టాండ్ ద సైజ్ ఆఫ్ ద బాక్స్. సో అన్ని బాక్స్ వేస్తానే దాంట్లో ఏ ఆబ్జెక్ట్ సెట్ అవుతుంది అన్నది ఉదాహరణకి ఇది ఉంది, దీంతో ఒక డ్రా చేయొచ్చు, దీంట్లో డ్రా సెట్ అవుతుంది. అదే నేను ఇప్పుడు ఉదాహరణకి దీన్ని ఫ్రిడ్జ్ ఎట్లా చేస్తావు, ఇట్లా పెడితే ఫ్రిడ్జ్ అవుతుంది. అంటే మీరు ఒకే యాంగిల్ లో చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్ ఇప్పుడు ఏ యాంగిల్ అయినా బాక్స్ సైజ్ అంతే, అదే దాన్ని ఫ్రిడ్జ్ లో పడుకొని ఉండదు కదా ఫ్రిడ్జ్. అట్లా వద్దు అంటే అనవసరం ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటున్నావు, ఏది ఎలా ఉందో అలాగే చూడు. ఇప్పుడు ఇదేంది, బస్ చేయొచ్చు కదా, దీంతో కఫిన్ చేయొచ్చు, డెడ్ బాడీని తీసుకుపోతారు. దీంట్లో వైలిన్ మన వీణ పెట్టుకునే బాక్స్ తయారు చేయొచ్చు. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్ అనుకుంటే అప్పుడు దాన్ని అన్ని యాంగిల్ ప్రాక్టీస్ చేయి, అది ఓకే. ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాదు. ఏదన్నా ఒక బాక్స్ గీస్తే ఆ బాక్స్ చూడగానే ఈ ప్రపంచంలో ఏ వస్తువులాగా అది రిజెంబుల్ అవుతుందో గుర్తుపట్టాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు, దాన్ని ఇది మన డ్రా చేయొచ్చు. అంటే ఎగ్జాక్ట్ ఒక వస్తువు ఉంది అక్కడ, బుక్, పేపర్స్ కట్ట. వెరీ గుడ్. అప్పుడు గీతలు గీస్తే పేపర్స్ కట్ అవుతుంది, అవుతుంది. ఎందుకు కదా అప్పుడు లోపల అట్లా అనకు, ఆలోచించు, అవుతుంది. అప్పుడు ఐప్యాడ్ కొంచెం నేను చెప్పేది, ఐప్యాడ్ కొంచెం దానికంటే వెడల్పు ఉంటుంది, అంటే సైజెస్ మన మైండ్కి పరిచయం ఉండదు కదా. సో సరే, ఏ బాక్స్ అయినా దాంట్లో ఒక వస్తువు ఇమిడాలంటే ఇప్పుడు ఇది ఉంది, ఇది వర్టికల్గా ఫ్రిడ్జ్ అవుతుంది. ఇదా 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 కబోర్డ్ కాదు, ఇది మొబైల్ కాదు, ఇదా అవ్వచ్చు. కొంచెం అట్లే ఉంది మొబైల్ మీద స్క్రీన్ కింద బటన్ మొబైల్ అయింది, ఓకే. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్ ఎంత బాగా అయితే చూడు, ఇది నువ్వు పైనుంచి చూస్తున్నావు, తప్పేం లేదు, పైనుంచి చూస్తున్నావు అనమాట. అందుకే ఇప్పుడు ఇదేంది, ఒక విషయాన్ని ఎన్ని దిక్కులో చూస్తాం, మనం ఎప్పుడు ఒకటే దిక్కు నుంచి చూస్తున్నాం కదా, రకరకాల దిక్కుల్లో చూడాలి, అది వేరు. షేప్లెస్ విషయాల గురించి కదా, ఆర్ట్ అంటే షేప్ తీసేస్తే అబ్స్ట్రాక్ట్ అవుతుంది. ఇంకా ఏదైనా బాక్సే కదా. ఇప్పుడు ఇదే ఫ్రిడ్జ్ ఉంది, ఇప్పుడు నేను అదే ఫ్రిడ్జ్ని ఇట్లా కూడా డ్రా చేస్తా, ఫ్రిడ్జే. నేను చెప్పేది ఏ వ్యూ అయినా పర్వాలే, ఆ బాక్స్ని చూస్తే ఏ ఆబ్జెక్ట్ సెట్ అవుతుందో చూడండి అంటున్నా. ఇప్పుడు దీంట్లో సిపియు అయితే రాదు, దీంట్లో ట్రే అట్లా దీన్ని ఒక బుక్ షెల్ఫ్ చేయొచ్చు, మళ్ళీ నిచ్చెన బాక్స్ కాదు అది, మొత్తం బాక్స్. ఫస్ట్ ఇప్పుడు మంచం కూడా మనం ఆలోచించవద్దు, బాక్సుల్లో ఏమున్నాయి అట్లా. సో ఫ్రిడ్జ్ ఉంది, కార్ ఉంది, బస్సు ఉంది, వాట్ ఎవర్. సో ఫైండ్ అవుట్ ఎన్ని రకాల బాక్సులు ఉన్నాయి మొట్టమొదటిసారి చూడండి భూమి మీద. సో హౌ మెనీ బాక్సెస్ మన ఇంట్లో, ఎవరికి వాళ్ళు, నేను నీకు చెప్తలేను, చూసేవాళ్ళు ఎవరైనా మొట్టమొదటిసారి బాక్సెస్లో కాకుండా ఎన్ని సైజులు, ఎన్ని వెరైటీస్. ఇప్పుడు ఇల్లు ఒక పెద్ద బాక్సు, టీ డబ్బా ఒకలాగా ఉంటుంది, అమృతాంజనం బాటిల్ ఒకలాగా ఉంటుంది కాదా. అంటే చూడగానే బికాజ్ ఆఫ్ ఇట్ సైజు, ఇప్పుడు ఇది ఉంది, ఇది నేను ఫ్రిడ్జ్ చేయలేను దాన్ని, అది అంటే చేయలేను, అది అమృతాంజనం బాటిల్దే అది, అట్లా లోపల అంతే ఉంటుంది అది. అంటే ప్రతిదానికి ఒక సైజ్ అండ్ షేప్ ఉంది, ఫైండ్ అవుట్ దట్. ఉదాహరణకి ఇప్పుడు మనం మాడే మైక్ ఉంది,
మనం వాడే మైక్ ఇట్లుంది అది బాక్స్. అవును ఎగ్జాక్ట్ గా. అదే నేను ఇట్లా వెనుక పెంచాను అనుకో, ఇట్ ఈస్ నో మోర్ మైక్, అది ఇంకేదో అవ్వాలి. అట్లా కాకుండా ఇప్పుడు నేను రాముని అవతారం రవికుల సోముని అవతారం, ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు? అది అంటే చాలా పెద్ద కంటైనర్, ట్రైన్ కూడా కాదు, సరిపోదు ట్రైన్ కూడా, ఇంకొంచెం పెద్దగా ఉండాలి. అది పిరమిడ్ అవుతుంది, ఇల్లు అవుతుంది, ఇల్లు ఇల్లు. ఇది ట్రైన్. ఇప్పుడు దాన్నే ఎందుకు ట్రైన్ చేయకూడదు? నేను అంటున్నది నువ్వు బాక్స్ సైజుని గెస్ట్ చేస్తున్నావా లేదా అనేది పాయింట్. ఎందుకు ట్రైన్ చేయలేము అంటే ఇక్కడ బాక్స్ ఎండ్ అయిపోతే రెండే బాక్సులు అయినాయి, కొంచెం పొడవు తీసుకోవాలి. సరిపోదు అంటే ట్రైన్ లెంత్కి సరిపోతలేదు అది. ఇప్పుడు ట్రైన్ నువ్వు ఒకలానే ఉండి చూడవు కదా, ఇలా చూసినప్పుడు అయినా సరే బాక్స్ లెంత్ని మనం కరెక్ట్గా గాగ్ చేయగలగాలి, ఇరికియద్దు వస్తువుని, కరెక్ట్గా చూడగలగాలి. అదే ఫ్రంట్ వ్యూ కరెక్ట్గా వేస్తే అదంతా ట్రైన్ అన్నది. నా దృష్టిలో ట్రైన్ లెంత్కి సరిపోయే బాక్స్ కాదంటున్నా నేను. దాన్ని ఇరికిస్తే ఇరికించుకో. ఇప్పుడు ఉదాహరణకి నేను టీ డబ్బా వేస్తున్నా ఇట్లా, ఇట్లా వేసాను, దీన్ని టీ డబ్బా చేయలేం. నువ్వు దాన్ని ఇట్లా పెట్టి నేను టీ అని రాస్తా అంటే రాసుకోదు, అది కాదు పాయింట్. ఒత్తుకుపోయింది. టీ డబ్బా అంటే ఖచ్చితంగా దానికి ఒక షేప్ ఉంది, చూడు. ఇది సో అది ఏ యాంగిల్ చూసినా టీ డబ్బా సైజే ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం డ్రా చేసే యాంగిల్. ఇది ఒకటి. తర్వాత మన ఇంట్లో ఉన్న కిచెన్ ఉంది కదా, కిచెన్లో ఉన్న ప్రతి వస్తువుని అన్ని యాంగిల్స్లో డ్రా చేయగలిగితే నీకు ఆర్ట్ చాలా తెలుస్తుంది. ఎగ్జాంపుల్ చూడు, జస్ట్ ఇప్పుడు ఒక ఓవల్ షేపు, తర్వాత రెండు గీతలు. ఇప్పుడు ఇందులో ఏం కనిపిస్తుంది? దాంట్లో బకెట్ కనిపిస్తుంది. బకెట్ సైజు కాదు అది, దాంట్లో గిన్నె కనిపిస్తుంది. గిన్నె సైజు ఓకే, లేదా అంత ఇంకా అది కూడా కాదు, ఓన్లీ టీ కప్ సైజు ఉంది. దీన్ని కొంచెం పెందితే అప్పుడు మనకి నీళ్లు తాగే గ్లాస్ అవుతుంది కదా. బాస్కెట్ ఎట్లా ఉంటుంది? అరే రామ, నువ్వు గెస్ట్ చేస్తున్నావు. అది కూడా లేదు అప్పుడు. అది ఎట్లుంటుంది? ఇట్లుంటుంది, అది అట్లుంటుంది, అది షేప్ మారిపోయింది. ఇది జాలి అంటే ప్రతి దానికి ఒక సైజు ఉంటుంది. జగ్గు కూడా అట్లా ఉండదు, జగ్గు సైజు జగ్గుకుంది. ఇది జగ్గు. సో ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు, దేని సైజులు దానికి ఉన్నాయి. అది జారు ఇంతవరకే. అప్పుడు ఇది జారు, మిక్స్ చేయలే, ఎక్స్ట్రా అయింది. అది జార్ అంటే అది దాని సైజ్ దానికి ఉంది కదా. ఇట్లా ఉండి అంటే చూడగానే ఇది అదే అని అనిపించాలి, అంతేనా? సో మన ఇంట్లో ఉన్న ఒక గ్లాస్ ఉంది. ఇప్పుడు మనం ఎట్లయితే బాక్స్ని ఇట్లా వేసామో సేమ్ అప్పుడు గ్లాస్ కూడా ఇట్లా వేయచ్చు. ఇంకా దీని నుంచే వచ్చింది కాబట్టి సరే. ఇప్పుడు నెక్స్ట్ బాక్స్ నేను టాప్ యాంగిల్ వేసాను అనుకో, అప్పుడు ఇదే టాప్ యాంగిల్లో గ్లాస్ అవుతుంది. అంటే అప్పుడు అందులో నుంచే. తర్వాత నేను బాక్స్ని ఇట్లా వేస్తాను, ఇదే టాప్ యాంగిల్లో లో యాంగిల్లో గ్లాస్ అవుతుంది. అప్పుడు ఎట్లా కనిపిస్తుంది గ్లాస్? ఇట్లా కనిపిస్తుంది. ఇంకా అది పెద్ద సర్కిల్, అది పెద్ద సర్కిల్ లోపల అది పోపుల డబ్బా అంటే చెప్తున్నా. దానికి ఒక సైజ్ ఉంది. ఫస్ట్ అండర్స్టాండ్ ద సైజ్. తర్వాత మనం ఏదైనా వస్తువు గీస్తే ఏది పడుతుంది కాకుండా దాని ఎగ్జాక్ట్ సైజుని మనం ట్రై చేయాలి క్యాప్చర్ చేయడానికి. ఇలా కనుక చేస్తే నీ మైండ్ మెల్లగా ఏది ఎలా ఉందో అలా చూడడము, దాన్ని అట్లా పర్సీవ్ చేయడము, దాన్ని అట్లా నీ శరీరం వేయడానికి ఒక మార్గం క్రియేట్ చేయడము జరుగుతుంది.
అట్లా కాకుండా నువ్వు ఎదురుగా ఒకటి చూస్తూ నీ మైండ్లో ఉన్నది వేయద్దు. ఇప్పుడు ఎదురుగా స్టీల్ గ్లాస్ ఉంది, అది ఒక రకం. ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు ఇది ఉంది, ఇది ఇప్పుడు నేను దీన్ని చూసుకుంటా, దాన్ని చూస్తున్నా కానీ నేను ఇట్లా వేయద్దు, అట్లా లేదు అది. అంటే నువ్వు ఏం చూస్తున్నావు అదే, దాని హైట్ ఎంత ఉంది, దాని వెడల్పు ఎంత ఉంది, ఇదేంది కొంచెం ఫస్ట్లో ఇనిషియల్గా అట్లా అర్థం కానట్టుగా అనిపిస్తుంది, కానీ వేస్తూ వేస్తూ ఉండగా ఏమంత పెద్ద విషయం కాదు అని తెలుస్తుంది. అందుకని కీప్ ప్రాక్టీసింగ్, కీప్ డూయింగ్ అట్లా. తర్వాత ఏదైనా మనం ఇంట్లో ఉన్న ఒకనొక ఆబ్జెక్ట్ని చూడండి మంచిగా. ఈ పైన సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ తిప్పుతూ ఉంటే సర్కిల్ యాంగిల్ మారుతూ ఉంది. అది మీరు ఫస్ట్ గ్రాస్ప్ చేయాల్సింది. ఇట్లా చూస్తే కింద సర్కిల్ చూడు, ఈ కింద సర్కిల్ చిన్నగా ఉంది, పైన సర్కిల్ అంటే అర్థమైంది, పైన అట్లా వచ్చి కూర్చుంది. అర్థం చేసుకోండి ఒక కథలాగా చేసుకొని, ఇది ఇట్లా పెట్టుకొని ఇప్పుడు దాన్ని చూసుకుంటే డ్రా చేసి ఈరోజు క్లాస్ ఎండ్ చేద్దాం. అయ్యో రావణ అన్నీ ఉన్నాయి, అది అన్నీ వేద్దాం అంతే. కోన అటెట్లయితుంది, అవ్వదు. ఎందుకు అవ్వదంటే కోన్ హైట్ అంతే అవ్వదు. అప్పుడు అది అటువంటి కోన్ ఎక్కడ ఉంటుంది? ఒక కోన్ చూపి నాకు. వీడు రాంగ్. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక నిమిషం ఉండు, వాడేదో అడిగాడు. కాదు ఆగు. ఇప్పుడు ఇది నేను వేసిన, ఇప్పుడు నీవు దీన్ని ఎక్స్టెండ్ చేయాలంటున్నావు. తీసుకొస్తే ఇది కోన్ అవుతుంది, కానీ ఇట్లాంటి కోన్ నాకు ఒకటి చూపి. ప్రపంచంలో కోన్ అనే దానికి ఒక షేప్ ఉంది. ఉదాహరణకి ముక్కు ఉంది, ముక్కు ఇట్లా వేస్తే ముక్కు కాదు అది, ముక్కుకు ఒక కోన్. అప్పుడు రియల్ కోన్ ఇంతే ఉంటుంది, ఎక్కువ ఉండే అవకాశం లేదు. ఎక్కువ ఉంటే అది కోన్ కాదు, సమ్ ఆడ్ షేప్ అది. ఎవ్రీథింగ్ హార్మోనియస్గా ఉండాలి. ఈ భూమి మీద ఏవైతే షేప్స్ మనకు కనిపిస్తున్నాయో ఆర్ వెల్ డిఫైన్డ్ అండ్ వెల్ డిటర్మిన్డ్ షేప్స్ అవి. ఉదాహరణకి ఫోన్ ఉంది, ఇప్పుడు ఉదాహరణకి నేను ఇట్లా వేస్తున్నా ఫోను. ఇప్పుడు నేను దీన్ని ఇట్లా పెద్దగా పెంచి ఇది ఫోన్ అనడానికి లేదంటున్నా. ఫోన్ షేప్ కంటే ఎక్కువైపోయింది అది. ఇప్పుడు ఇది కోన్ షేప్లో ఉంది, కానీ ఈ షేప్ కోన్ నీకు ఎక్కడ మార్కెట్లో కనబడదు. అది ఇట్స్ నాట్ యూస్ఫుల్ ఫర్ అస్. అప్పుడు నువ్వేం చేయొచ్చు, దీని కింద మన ఇంట్లో ఆ పూల తొట్టు ఉంది కదా, అది అవుతుందేమో, అంటే వెరీ అన్యూజువల్. చూడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు దాని కింద స్టాండింగ్ ఎండ్ పెడితే అదొకటి. అందుకని ఏవైతే హార్మోనియస్ సైజెస్, బ్యాలెన్స్ సైజెస్ ఉన్నాయో వాటిని పట్టుకుంటే చాలా బాగుంటుంది అంటుంది. ఉదాహరణకి హ్యూమన్ ఫేస్ కూడా ఒక సిమెట్రీనే. ఉదాహరణకి చెప్తా, ఇప్పుడు వీడన్న ప్రకారం చెప్తా నేను. ఒక సరైన కొలతలతో ఉంటుంది. ఇప్పుడు నేను ఇట్లా వేస్తున్నా, ఓకే. ఇప్పుడు నేను ముక్కు ఇట్లా వేసిన కదా, అట్లా కాకుండా నేను దీన్ని ఇట్లా వేసిన అనుకో, ముక్కు షేపే ఉంది కానీ ముక్కు అటు ఉండదు. అది నేను చెప్పాలనుకుంటున్నా. తర్వాత ఇప్పుడు లిప్ ఇట్లా ఉంది, ఇది లిప్పే. కోన్ అంటే దానిపైన ఇంత ఉంది కదా, దాని సెంటర్ నుంచి ఇట్లా వచ్చి ఇట్లా కలిసిపోవాలంతే. ఈ పాయింట్ కిందికి జారి ఇంతవరకు జారిందనుకో, ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. అటువంటిది మార్కెట్లో లేదు. మనకది ఫీజబుల్ షేప్ కాదు అది. ప్రతిదానికి ఈ భూమి మీద మానవజాతి పరిణామ క్రమంలో షేప్స్ అనేవి కొన్ని వేల సంవత్సరాల్లో ఎస్టాబ్లిష్ చేసి షేప్స్ తయారు చేశారు మనిషి. అంటే ఏది ఎంత సైజు ఉంటే అందము, అది చాలా ఇంపార్టెంట్. అట్లంటే ఇప్పుడు ఇట్లా వేసి కూడా నేను దీన్ని, ఇది కూడా కోనే, కానీ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుందని కాదు, అండర్స్టాండ్ రైట్. లేకపోతే మైండ్ పక్క వెళ్ళిపోతా అంట నేను. అంటే అప్పుడు ఇంకా ఏది వేసినా, ఇప్పుడు అది డబ్బా ఉంది, ఆ డబ్బా తయారు చేసిన వాడు అది దేనికోసం తయారు చేశాడో దాన్ని మైండ్లో పెట్టుకుంటేనే ఆ షేప్ వచ్చింది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశంగా చెప్తున్నా. ఇప్పుడు ఫైనల్ ఒకసారి అది వేసి విల్ కంక్లూడ్. ఇప్పుడు అది నెక్స్ట్ ఆ బొమ్మ వేయాలంటే ఒక 3-4 క్లాసుల తర్వాత కొన్ని నియమాలు ఉంటాయి. అంటే ఏదైనా ఒక బొమ్మ గీస్తున్నప్పుడు దానికి ఇట్లా గీసి పైన ఎంత వెడల్పు ఉంది,
ఇది నేల మీద ఎక్కడుంది, కింద ఇంత వెడల్పు ఉంది, ఈ పైన ఒక సర్కిల్, కింద ఒక సర్కిల్, ఈ రెండు కలిపితే అది తయారైంది. ఇది సబ్జెక్టు. ఇప్పుడు నేను అట్లా వేస్తలేను. ఇప్పుడు నేను రెగ్యులర్గా ఎట్లా వేస్తానో అట్లా వేస్తున్నాను అనమాట. ఇదేంది సరదాగా మన కిమ్ జంగి అనక డైరెక్ట్ పెన్నులు వేసినట్టు నేను కూడా డైరెక్ట్ పెన్నులు వేస్తున్నా, కొంచెం అటో ఇటోనో. పప్పా నువ్వు ఆల్ఫాబెటిక్ డ్రాయింగ్ ఆల్ఫాబెట్స్, డ్రాయింగ్ ఆల్ఫాబెట్స్ ఎట్లా క్రియేట్ చేసినావు? కామన్ సెన్స్. ఎట్లా వచ్చిందా thought? అంటే నేను చెప్పిన అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అని. చేసినా. నేను డైరెక్ట్గా ఒక అవుట్పుట్ వేస్తున్నా. ఇప్పుడు మీరు వేయాలంటే మీకు ఇంపాసిబుల్, అది ఖచ్చితంగా అటు ఇటు తప్పు అవుతుంది. కొంచెం సాధన చేసిన తర్వాతనే మీ మైండ్ మీ బాడీ కోఆర్డినేషన్లో పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఇట్లా గీస్తున్నా, ఆ కర్వేచర్ కరెక్ట్గా వస్తుంది, రానప్పుడు రాదు అది. ఓకే. అయ్యో రావణ భక్తాగ్రేసర అమరం భౌయిక నీ చరితం రాముని అవతారం రవికుల సోముని అవతారం సుజన జనావన ధర్మాకారం. ఇట్లా ఉంది కదా, దాని షాడో అటు పడ్డది. అది అట్లా అటుపక్క షాడో ఎస్టాబ్లిష్ అయింది. సో ఇది మనకు కనిపిస్తున్న ఒక చిన్న, ఇంకా కొంచెం అటు ఇటు ఉండొచ్చు ప్రస్తుతం. నిజానికి పెన్నులు కొంచెం లా ఉండాలి ఆ సైజుకి. అవన్నీ రిలవెంట్ ఫస్ట్. అందుకని మన ఇంట్లో కిచెన్లో ఉన్న చిన్న వస్తువుల్లో చూడండి, సమస్తం ఇప్పుడు నేను కొన్ని గీస్తా, అవేంటో చెప్తారా? ట్రై చేస్తాను. అది కిచెన్లో ఉన్న వస్తువులు చెప్పాలి, అదేందో అదేంటి సైజును బట్టి చెప్పాలి. ఇది మిరియం, ఆవాలు, ఇది ఆవగింజ, ఇది అది గసగసాలు. అది గసగసాలు లైట్గా ఉంటుంది. సైజ్ సైజ్ ఓకే. మిస్సింగ్ ద పాయింట్ అగైన్ అండ్ అగైన్. ఇది మిరియం. ఇంకోటి అది కందిపప్పు, శనగపప్పు, బఠానీ. ఇది కందిపప్పు, అంటే హాఫ్ ఉంది, అది మనం పూర్తిగా ఉన్నది చూసుకుంటాం. తర్వాత ఇది తర్వాత ఇది అది మెంతులు, ఇది మెంతు, బియ్యపు గింజ. ఇంకా చెప్పాలంటే ఇది బియ్యపు గింజ కదా. బ్రౌన్ రైస్ కూడా అట్లా ఏవైనా ఏదైనా
ఆ తర్వాత ఎగ్జాక్ట్ సైజ్ తీసుకుంటే మనకి అట్లా బోల్డ్ అన్ని ఇప్పుడు చూస్తే అన్ని చిన్న చిన్న సున్నాలే, కానీ మనం అందులో వస్తువుని చూడడం స్టార్ట్ చేసినాం. ఇప్పుడు నిజానికి ఇంత పెద్దగా వేసి ఇది బఠానీ అంటే వచ్చింది బాదం. ఇది బాదం, తర్వాత ఖర్జూరం, కిస్మిస్, ఇట్లా కిస్మిస్ ఇంతే ఉంటుంది, నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్, అవన్నీ ఇంతే ఉంటాయి. తర్వాత పుచ్చకాయ, అది కరెక్ట్. పప్పు నాకు ఆ, సైజుని బట్టి ఇదే అంటే ఇప్పుడు అదే సైజులో డీటెయిల్స్ వేస్తే దాన్ని నేను చెప్పేది నెక్స్ట్ ఆవగింజని స్టడీ చేసినప్పుడు ఇంత పెద్దగా ఇయ్యి. సరే సైజ్ అట్లే వస్తుంది. ఏదేమైనా ఆవగింజ ఇంతే ఉంటుంది. సో దేనికి ఉండే సైజ్ దానికి ఉంది, లెట్ అస్ రెస్పెక్ట్ ఇట్. స్టడీ చేసినప్పుడు ఆవగింజలో బ్రహ్మాండాన్ని చూపించవద్దు అన్నాడు. నాకు అర్థమైంది. అంటే ఇమాజినేషన్ తర్వాత వాడదాం. అర్థమైందా? నాకు అర్థం. అంటే ఇప్పుడు నేను చిన్న ఆవగింజ ఎంత ఉంది కానీ నేను ఫ్రిడ్జ్ అని తేయలేను కదా, కానీ ఆ షేప్ చూస్తే ఫ్రిడ్జ్ అనిపించాలి. ఉదాహరణ ఇప్పుడు ఒకటి వేస్తే చెప్పండి చూద్దాం ఏందో. అదేనా? ఆలు. ఒక వస్తువు అచ్చా అచ్చా. కి yes. దేనికి Okay, మన ఆ గ్లాస్ డోర్ దిక్కి. కింద. తర్వాత ఇప్పుడు ఇంకోటి వేస్తా, అన్ని కీలే. ఓకే. ఇది లాకర్ది. అన్ని కీలే. అంటే వాటి యొక్క సైజెస్కి ఒక రెస్పెక్ట్ ఉంది. మన బైక్ కి. ఇప్పుడు ఇది సైకిల్కి, ఇది ఒక బైక్కి. ఆ తర్వాత మనకి ఇంట్లో పాత కీలు ఉండు కదా, సో ప్రతి ఒక్కటి ఒక సైజులో ఉంది, అవునా కదా? సో అట్లా మనం ఈ కీని పెద్దగా వేయొద్దని నేను అంటలేను. నెక్స్ట్ నువ్వు కీని చాలా పెద్దగా అయ్యి దాని మీద ఒక మనిషిని కూర్చోబెట్టు, లేదా ఒక మనుషులందరూ కలిసి ఒక కీని మోసుకుపోతున్నట్టు వేద్దాం. అది అండర్స్టాండింగ్ పర్స్పెక్టివ్ తర్వాత వస్తుంది. కానీ ఫస్ట్ అండర్స్టాండ్ సంథింగ్. ఇప్పుడు ఇది వేసినావు, ఇక్కడతో ఆపకూడదు. నువ్వు సరదాగా దీని పక్కనే మళ్ళీ అదే ఆబ్జెక్ట్ని చిన్నగా వేసి చూడు. వచ్చింది. ఇది ఇంకా పర్ఫెక్ట్ వచ్చింది. అట్లా. సో కీ ప్రాక్టీసింగ్. అదే నేను ఒక టాప్ యాంగిల్ చూస్తే అప్పుడు ఎట్లా కనిపిస్తుంది? ఓన్లీ పెన్ ఎక్కువ కనిపిస్తే కింద స్లాంట్ కనిపిస్తుంది. సో కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. ఈ చిన్న చిన్న వస్తువుల్లో సమస్తం దాగి ఉందనేది మీరు గుర్తించిన తర్వాతనే నా ఆర్ట్ క్లాస్ ఉపయోగపడుతుంది. సో అందుకని ఈరోజు ఏం చెప్పుకున్నాం మనం అనేది ఒకసారి రివైండ్ చేస్తూ ఐ సే టాటా గుడ్ బై. ఫస్ట్ ఆల్ఫాబెట్స్. ప్రపంచంలో ఉన్న ఏ బొమ్మలైనా దీంతో వేయచ్చు, అవునా కదా చెక్ చేసుకోండి. హ్యూమన్ ఫిగర్ అయినా ఏదైనా. ఆ తర్వాత ఆల్ఫాబెట్స్ ఇట్లా ప్రాక్టీస్ చేయండి. బాడీ మైండ్ యొక్క కోఆర్డినేషన్ మీద వర్క్ చేయండి. తర్వాత నిన్న చెప్పుకున్నట్టుగా మన ఇంట్లో ఉన్న బాక్సులన్నీ బాక్సెసే, కానీ ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క సైజు ఉంది. ఒక్కొక్క సైజు ఒక్కొక్క ఆబ్జెక్ట్ అని చెప్తుంది మనకు. ఫోన్ ఒక బాక్సే, అదొక టైప్ ఉంది. మంచం కూడా ఒక బాక్సే, అదొక టైప్ ఉంది. ఫ్రిడ్జ్ ఒక బాక్స్, అదొక టైప్ ఉంది. అగ్గిపెట్టె ఒక బాక్స్, అదొక టైప్ ఉంది. కొన్ని బాక్సులు చిన్నగా పెద్దగా సేమ్ ఉంటాయి. అగ్గిపెట్టనే మంచం చేయొచ్చు. అంటే అగ్గిపెట్టనే పెద్దగా అయితే మంచం అవుతుంది. కామన్ సెన్స్ అట్లా. ఫోన్ కూడా పెద్దగా చేస్తే మంచం అవుతుంది, సింగిల్ బెడ్ అవుతుంది. తర్వాత ఇంట్లో ఉన్న రకరకాల ఆబ్జెక్ట్స్ వాటి షేప్స్ని క్యాప్చర్ చేయండి. అన్ని సైజు ఒకలాగా లేవు. వాషింగ్ మిషన్ అవుతుందా? ఏది ఇదా? అవుతుంది. ఇది చేయొచ్చు. నా ఇంకా అంతే, అంతకుమించి ఏముంది. వాషింగ్ మిషన్ అంటే ఎట్లుంటుంది? పైన ఉంటుంది. పైన ఉంటుంది. సర్కిల్లో ఉండే కూడా ఉంటుంది. ఏంది సర్కిల్ అండి? అది అచ్చా అదేనా? మరి తెల్లంటే కాదులే. తర్వాత దాని పైన ఒకసారి మూత ఓపెన్ చేసినాం అనుకో, ఓపెన్ చేస్తే అట్లా కనిపిస్తుంది. ఇది ఒకటి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంట్లో ఉన్న మన చుట్టూ ఉన్న వస్తువుల్ని మెల్లగా డ్రా చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రిన్సిపల్ రేపు చెప్తా. అంటే మీరు ఆర్ట్ వేస్తున్నప్పుడు ఒక నియమం ఖచ్చితంగా పాటించాలి.
ఓకే ఇదంతా లైఫ్ అంతా సరదాగా వేసేవాళ్ళే, మళ్ళీ దీన్ని సీరియస్గా తీసుకొని ఇది రాలేదని బాధపడి డిప్రెషన్లోకి పోయి ఏది అర్థం అట్లా కాదు, రాకపోయినా ఏమి కాదు. ఓకేనా? సో ఇది ఈరోజు ఆర్ట్ క్లాస్. థ్యాంక్ యూ. పక్క